అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు. అప్పులు తీర్చుకునేందుకు ఆదరించిన వారినే హత్య చేశాడు. యజమాని కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యాన్ని ఆసరా చేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులకు దొరకకుండా పక్కా ప్రణాళికతో దోపిడీకి యత్నించిన సాంకేతిక పరిజ్ఞానం, సీసీ దృశ్యాల ఆధారంగా నిందితుడు పట్టుబడ్డాడు. రాజకీయ రంగు పొలుముకున్న ఈ హత్యోదంతం ఇంటి దొంగల పనేనని పోలీసులు తేల్చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి కుటుంబం నివసిస్తోంది. ఊరికి చివర కొత్తగా నిర్మించిన ఇంట్లో మధుసూదన్ రెడ్డి వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారు. నవంబర్ 26న మధుసూదన్ రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు పడి ఆయన తల్లిదండ్రులపై విచక్షణారహితంగా కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసి బంగారం దోచుకెళ్లారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తండ్రి మహదేవరెడ్డి తీవ్రంగా గాయపడగా తల్లి జయమ్మ చనిపోయింది. అర్ధరాత్రి భవనం వెనకవైపు వంటగది కిటికీ ఇనుప కడ్డీలను కటింగ్ మిషన్తో కత్తిరించిన దుండగులు లోపలికి ప్రవేశించారు. అలికిడికి నిద్ర మేల్కొని దంపతులిద్దరూ దోపిడీ దొంగలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిపై కత్తులతో దాడి జరిగింది. ఇంట్లో ఉన్న నగదుతో పాటు జయమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకొని దుండగులు పరారయ్యారు. హత్యకు రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉండటంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దుండగులు చాలా పకడ్బందీ వ్యూహంతో దోపిడీ చేశారు. డాగ్ స్క్వాడ్ పసిగట్టకుండా ఇంట్లో అంతటా కారం పొడి చల్లి దర్యాప్తును తప్పుదోవ పట్టించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడినప్పటికీ సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డే ఈ నేరానికి పాల్పడినట్లు తేల్చారు. విచ్చలవిడిగా అప్పులు చేసిన రమేష్ రెడ్డి వాటిని తీర్చే మార్గం లేక ఆశ్రయం ఇచ్చిన ఇంటినే కొల్లగొట్టాడు. అన్నం పెట్టిన చేతులనే కత్తులతో నరికేశాడు. ఆదరించిన వారిపైనే ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి రూరల్ పుల్లారెడ్డి కండ్రిక గ్రామంలో శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ మాజీ అధ్యక్షుడు, మండల మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ముఖ్యంగా వారి మదర్ చనిపోయినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఫస్ట్ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఎడిషనల్ అండ్ పొలిటికల్గా ఇంపార్టెంట్ అవ్వడం వల్ల రకరకాల ఆరోపణలు రావడంతో ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. సీసీ కెమెరాల ఫుటేజెస్, టెక్నికల్ ఆధారాలు సేకరించిన తర్వాత ఈ కటింగ్ మిషన్ని ఒకటి వాడి తద్వారా అక్కడున్న కిటికీని కట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇతను అప్పులు ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. అవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నప్పటికీ, ఎంతో నమ్మకంతో పనిచేస్తున్నప్పటికీ ఎవరిని గుడ్డిగా నమ్మకూడదనడానికి ఈ ఘటనే ఉదాహరణ. అలాగే ఒంటరిగా ఉంటున్న వృద్ధుల వద్ద బంగారం, నగదు కూడా పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.